మటన్ కట్లెట్కి కావలసిన పదార్థాలు: మటన్ కీమా 250 గ్రాములు, బంగాళాదుంప ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 స్పూన్, గరం మసాలా పొడి 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, బ్రెడ్ క్రమ్స్ 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కోడిగుడ్లు 1. మటన్ కట్లెట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మటన్ కీమా వేసి కలిపి రుచికి సరిపడా ఉప్పు వేసి తర్వాత బంగాళాదుంప ముక్కలు కూడా వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ కీమా ఉడికాక పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేసి మరోసారి కలిపి స్టవ్ ఆపి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో కోడిగుడ్డు వేసి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న కోడిగుడ్డులో మైదా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మరొక బౌల్లో బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మటన్ కీమా మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్గా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. చేసుకున్న కట్లెట్స్ను ఎగ్ మిశ్రమంలో ముంచి బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకొని వేడైన నూనెలో వేసుకోవాలి. కట్లెట్స్ను చక్కగా 2 వైపులా తిప్పుకుంటూ వేయించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే క్రంచీ అండ్ టేస్టీ మటన్ కట్లెట్స్ రెడీ.